యేసునామములో చేరువచ్చిన మీ వందనాలు సమర్పిస్తున్నా. ఎఫెసీయులకు 1:17 ఎఫెసీ 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రములు వెలిగింపబడటం అనే ఒక కార్యక్రమం ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైనది. ఆత్మ సంబంధిగా ఒక వ్యక్తి యొక్క మనసు మనోనేత్రములు వెలిగింపబడవలసిన అవసరం ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండుటకై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేయుచున్నాడు. 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక కార్యక్రమం మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసే పని అపవాది చేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. మామూలు కళ్ళు బాగా చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు, కానీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసే ఒక ప్రక్రియ అపవాది జరిగిస్తున్నాడు. దేవుని స్వరూపము క్రీస్తు మహిమను కనపరిచే ఆ స్వార్థ ప్రకాశం, ఈ స్వార్థ ప్రకాశం అన్న దేవుని స్వరూపము క్రీస్తు యొక్క మహిమ కనపరచబడుతుంటుంది. ఈ మనోనేత్రాలకు వాడి గుడ్డితనం కలుగు చేస్తుంటాడు. కనుక మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయబడిన మనుషులు ఆత్మ సంబంధమే బ్రతుకరు, శరీర సంబంధమే జీవిస్తుంటారు. ఆలోచించేసినా శరీర సంబంధంగా ఆలోచించేస్తుంటారు, ప్రవర్తించినా శరీర సంబంధంగా ప్రవర్తిస్తుంది. దృష్టి శరీర సంబంధమైన దృష్టి. అందువల్ల పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే, అపోస్తలుల కార్యగ్రంథం 26 సమస్య అది వాస్తవానికి. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే, అవిశ్వాసులైన వారి మనోనేత్రలను గుడ్డితనం కలుగు చేస్తున్న సంగతిని ప్రభువును యేసు గుర్తించి ఈ ప్రత్యేకమైన ఆదేశాన్ని ఆజ్ఞను జారీ చేస్తున్నారు. ఆ 26 ఆయన అపోస్తలుడైన పౌలుకు దమస్కు మార్గంలో ప్రత్యక్షంగా కనిపించి 16 నుండి 16 నుండి నీవు నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకుని గాను సాక్షిగా నియమించటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన నీకు హాని కలగకుండా నేను కాపాడదాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపులోకి తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందినట్లు వారి కళ్ళు తెరుచుటికై నేను నిన్ను వారి ఎదురు పంపిద్దని చెప్పాను. కాబట్టి కళ్ళు తెరిచే ఒక కార్యక్రమం అపోస్తలుల బోధకు అప్పగించబడిన కార్యక్రమం. అపోస్తలులు ఏం చేస్తుంటారంటే మనుషుల యొక్క మనోనేత్రములు వెలిగిస్తుంటారు. మనోనేత్రములు వెలిగిస్తే ఏం జరుగుతుందంటే అదృశ్యమైనవి కనిపిస్తుంటాయి. అదృశ్యమైనవి మామూలు కళ్ళకు కనిపించేవి కాదు. మామూలు కళ్ళు దృశ్యమైన వాటిని చూస్తాయి. ఈ కళ్ళు పరిమితి అయిన కళ్ళు. వాస్తవంగా ఏం చేస్తుందంటే ఈ పరిమితి అయిన కళ్ళు చిన్న వాటిని, అల్పమైన సూక్ష్మజీవులు చూపించడానికి ఒక యంత్రం కనిపెట్టుకున్నారు. సూక్ష్మజీవులు చూస్తారు వాటిని. రక్త పరీక్ష అంటాడు. సూక్ష్మం చూడటానికి కళ్ళు పనికిరావు కాబట్టి దానికి ఒక మైక్రోస్కోప్ కనిపెట్టాడు. దూరంగా ఉన్న వస్తువులు ఎంత పెద్దవైనా కళ్ళు కనిపించవు కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి టెలిస్కోప్ కనిపెట్టాడు. కాబట్టి మైక్రోస్కోప్ ఏమో దగ్గర చిన్న వస్తువును చూపించడానికి, టెలిస్కోప్ ఏమో దూరం ఉన్న పెద్ద వస్తువును చూపించడానికి కనిపెట్టిన కార్యక్రమం. మరి అదృశ్యమైన దేవుని చూడటానికి ఏ యంత్రం కనిపెట్టలేదు అన్నాడు. అదృశ్యమైన వాటిని చూడటానికి అపోస్తలులు ఏం చేశారంటే అపోస్తలుల యొక్క బోధలో మనోనేత్రాలను వెలిగించితే అదృశ్యమైనవి కనిపిస్తుంది. మనోనేత్రాలను వెలిగించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమండి. అప్పుడు స్వభావం మారిపోతుంది.
వాస్తవానికి మనోనేత్రములు వెలిగించబడిన వాడికి దృష్టి దృక్పథం వేరుగా ఉంటుంది. ఫిబ్రవరి రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయం మనోనేత్రములు వెలిగింపబడటం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా నీ బ్రతుకులో మనోనేత్రములు వెలిగింపబడిన వ్యక్తివా, కళ్ళు మూసుకుపోయిన వ్యక్తివా, దాని మీద జీవన శైలి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే కళ్ళు మూసుకుని ఆలోచించేసేవాడు ఆలోచన ఒక రకం ఉంటాయి, మనోనేత్రములు వెలిగింపబడిన వాడు ఆలోచన మరొక రకం ఉంటాయి. వ్యత్యాసం అంటే అటువంటికి ఏప్రిల్కు 11వ అధ్యాయం సమాచారం రాబడింది. కాబట్టి అదృశ్యులకు దేవుడు చూడటానికి మనుషులు యంత్రం కనిపెట్ల. దూరంగా ఉండే మహాపెద్ద నక్షత్రాలు భూమి కంటే పెద్ద అని చెప్తుంటారు చూసిన మహానీయులు, మరి నాకు తెలియదు. భూమి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అంటారు, ఈ కళ్ళకు కనపడవు. దాన్ని టెలిస్కోప్లో చూస్తుంటాడు మనిషి, నక్షత్రాలు ఉన్నాయి పెద్ద అంటాడు, భూమి కంటే పెద్ద అంటాడు ప్రత్యేకించి. అలాంటి నక్షత్రాలు చూడటానికి యంత్రాలు కనిపెట్టాడే, దేవుడు చూడటానికి యంత్రం కనిపెట్టలేదా? ఏప్రిల్ 11వ అధ్యాయంలో అదృశ్యులైన వారిని చూడటానికి ఒక యంత్రం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారుడు కుమార్తె కుమారుడు అనిపించుకొని ఒప్పుకోలేదు. అనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానం దృష్టించుడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని సూచించినట్టు స్థిరబుద్ధి గలవాడే. కాబట్టి అదృశ్యుడైన వాడిని చూడటానికి ఏ యంత్రం ఉపయోగిస్తాడో, అదృశ్యమైన వాడిని చూడటానికి స్థిరమైన బుద్ధి కావాల్సిన అవసరం ఉంది. అస్థిరుడు కొట్టబడే మనిషికి అదృశ్యమైన వాడు కనిపించడు. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడటంలో జరిగే విశేషమైన సంగతి ఏమంటే, ఒక మనిషికి స్థిరమైన బుద్ధి ఉంటుంది. ప్రతి చిన్నదానికి గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే అస్థిరుడైన వాడై ఉండడు. గాలికి కొట్టుకొని పోయేది అస్థిరత్వం. గాలికి కొట్టుకుపోయేది రెల్లు ఒకే గాలికి కొట్టుబడుతుంటుంది. స్థిరమైన వ్యక్తి రెల్లులాగా గాలికి ఇటు అటు కొట్టుకొని పోడు వాస్తవానికి. అందువల్ల స్థిరమైన బుద్ధి మనుషులకు అవసరం అదృష్టమైన వాడిని చూడటానికి. అదృష్టమైన వాడిని స్థిర బుద్ధితో చూచి, నేను గతం తెలియసినట్టు ఐగుప్తుని విడిచిపోయాను అన్నాడు. మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క లాంఛనాలు, ఐగుప్తు రాజలాంఛనాలు అనుభవించినవాడు, రాజభోగాన్ని అనుభవించినవాడు, ఐశ్వర్యాన్ని అనుభవించినవాడు. ఈ 40 సంవత్సరాలు అనుభవించిన ఐశ్వర్యము బుద్ధి మొత్తం సమస్తం కూడా అదృశ్యమైన వాడిని చూసేటప్పుడు, స్థిరబుద్ధితో చూసినప్పుడు ఐగుప్తులో ఉండేది అల్పంగా కనిపించిందంటే సమాచారం అఫ్రా అన్నట్టు. కాబట్టి మనోనేత్రములు వెలిగించి పెడితే మనిషి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. అదృశ్యులైన వాడిని స్థిరబుద్ధితో చూస్తే తన దృక్పథం సంపూర్ణంగా మార్చబడింది. దృక్పథం మార్చబడినప్పుడు ఏం జరిగించాడంటే, ఇది అల్పకాలం, నిత్యత్వం కాదు. కాబట్టి దృశ్యమైన వాటితో చూస్తే మనుషుడు తాత్కాలికమైన వాటితో దృష్టితో చూస్తుంటాడు, నిత్యత్వము దృష్టితో చూడడు. తాత్కాలిక దృష్టిలో కనిపించే వస్తువులు వేరు, నిత్యత్వం దృష్టిలో కనిపించే విధానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి నిత్యత్వం దృష్టిలో ఒకసారి దృష్టిని కనిపించేటప్పుడు నిత్యదేవుడు కనిపించాడు. కళ్ళకు కనిపించాడు కాదు, బుద్ధికి కనిపించాడు, ఆ స్థిరమైన బుద్ధికి కనిపించాడు. కాబట్టి నిత్యత్వం అది, నిత్యత్వం ఎంతో వర్ణాతీతమైంది. నిత్యత్వం 70-60 సంవత్సరాలు కాదు, 60-70 సంవత్సరాలు గడవడానికి చాలా కాలం పట్టింది. నాకు ముసలి వయసు వచ్చింది 60-70 సంవత్సరాలు గడిచిపోవడానికి, చాలా కాలంలో నాకు అనిపించింది. కానీ నిత్యత్వం అలాంటిది ఉండదు. కాబట్టి కళ్ళు తెరవబడితే నిత్యత్వం కనిపిస్తుంది మనిషికి, నిత్య దేవుడు కనిపిస్తాడు, నిత్య నివాసం కనిపిస్తుంది, నిత్య సౌభాగ్యం గోచరిస్తుంది మనిషికి. కాబట్టి స్థిరబుద్ధి కనబడి మనం అనేకసార్లు కొట్టబడతాం కదా,
కొట్టబడతామంటే బోధ వినేటప్పుడు కొంచెంసేపు ఊపు వస్తుంది, సాటి పోయినాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోతారు. మామూలు లోకంలో మనుషులు ఆలోచన చేసినట్టు ఆలోచన చేయడం జరుగుతుంది. ఇది అస్థిరమైన సంగతి, స్థిరబుద్ధి కాదు. స్థిరబుద్ధి అయితే మనోనేత్రములు వెలిగింపబడిన స్థితి అయి ఉంటుంది. కాబట్టి మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అస్థిరమైన బుద్ధితో పట్టుబడేది స్థిర బుద్ధికి సంబంధించింది కాదు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో సమాచారం రాబడుతుంది ప్రత్యేకించి. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో అస్థిరమైన పరిస్థితి ఎలాగుంటుందంటే మనుషులు ఊరికే కొట్టబడుతుంటారని సమాచారం చెప్పేశాడు. అది పసిపిల్లల యొక్క స్వభావం. ఆత్మ సంబంధంలో పసిపిల్లలు ఏం చేస్తుంటారంటే మనోనేత్రం వెలిగింపబడిన వారు ఏంటానికి అవకాశం ఉండదు. అందువల్ల 14 వచ్చిన అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లమైంది మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గంలో కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో ఇటువంటి కొట్టుకొని పోవచ్చు. ఇటువంటి కొట్టుకొని పోయేవారు అస్థిరులు అన్నమాట, స్థిరబుద్ధి లేనివారు అన్నమాట. ఇటువంటి కొట్టుకొని పోయేది స్థిరబుద్ధి లేని పరిస్థితి. మనోనేత్రములు వెలిగించి పెడితే ఒక స్థిరమైన బుద్ధి వస్తుంది మనిషికి. ఒక స్థిరమైన బుద్ధి మనోనేత్రములు వెలిగింపబడిన వారికి కలుగుతుంటుంది. మనోనేత్రములు వెలిగింపబడిన వాడికి స్థిరమైన బుద్ధి వస్తే స్థిర బుద్ధిలో ఏది ఎలా ఉన్నదని కొలవటానికి సంపూర్ణంగా వెలుగుతుంది. భౌతికమైన కళ్ళతో చూసే సంఘటన వేరు, మనోనేత్రములు వెలిగింపబడిన వారు చూసే సంగతులు వేరుగా ఉంటాయి. అయితే మన వాళ్ళకి వచ్చిన సంఘ సమాచారం చెప్తాను. ఈ సందర్భంలో ఒకే వస్తువును మనోనేత్రం వెలిగింపబడిన వృత్తి చూడటం ఒక రకంగా దృష్టి ఒక రకంగా ఉంటుంది. అదే వస్తువును మనోనేత్రం వెలిగించబడిన వ్యక్తి చూస్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. గ్రంథంలో ఆ సమాచారం తెలియజేస్తాను. ఈ సందర్భంగా మనం ప్రభువైన యేసు మాటలు ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన పరిస్థితి ఏంటి? మనోనేత్రం వెలిగింపబడిన పరిస్థితి, లేకపోతే శరీర సంబంధమైన నేత్రాలతోనే సంగతులు ఆలోచన చేసే పరిస్థితి? ప్రభువైన యేసు 6వ అధ్యాయంలో మత్తయి సువార్త లోకంలో ఒక విశేషమైన వింతైన మహాశ్వర్యవంతులకు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో తనకంటే ఐశ్వర్యము అనుభవించిన మరొక వ్యక్తి భూమి మీద ఉండడు. ఐశ్వర్యంలో సాటి లేని ఒక మహత్తరమైన వ్యక్తి సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొలత వేయటానికి వీలుండదు. ఆ కొలత వేయలేని సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి క్రీస్తు మాట్లాడితే సమాచారం తెలియజేస్తున్నాడు. 29వ వచనంలో, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టి దేవుడు ఇలా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా అని చెప్పేశాడు. మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరించాను కదా. కాబట్టి ప్రభువైన యేసు తెలియజేసిన సమాచారం అంటే సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడు. ఒక దెబ్బతో పుట్టి పడేశాడు సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొట్టివేసేంత తేలికైన ఐశ్వర్యం కాదు అది. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో సమాచారం రాబడింది. మొదటి రాజు 9వ అధ్యాయంలో సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్న మరొక వ్యక్తి ఉంది అక్కడ. ఆమె శేబదేశపు రాణి. 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయంలో సమాచారం రాబడింది. మనోనేత్రములు వెలిగింపబడకుండా ఉండటంలో ఉండే వ్యత్యాసం ఈ సంగతిలో తేలితేటగా తెలియజేస్తుంటాయి. మొదటి రాజులు 10వ అధ్యాయంలో దర్శించడానికని తూర్పు దేశం నుంచి భూదిగంతము నుండి ఒక ఆవిడ మన సొలొమోను దగ్గరకు వచ్చిందంట. 10వ అధ్యాయం మొదలు, శేబదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థముగా మాటల చేత శోధించుటకై వచ్చాను. ఆమె ఒక పరివారంతో గంధవర్గంలో విస్తారమైన బంగారం రత్నం ఒంటి మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చాను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాంతటిని బట్టి తనతో మాట్లాడిగా,
ఆమె వేసిన ప్రశ్నంటిని సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజులకు బలిగనిది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటికి భావం చెప్పాను. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును గుర్చి, జ్ఞానమును అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీటలను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరం అతడు అర్పించి దానిలను చూచి విస్మయం పొందినదై, రాజు చెప్పారు విస్మయం పొందినదై. రాణికే ఆశ్చర్యం కల్పించే పరిస్థితి అంటే మామూలు సామాన్యుడికి ఎలా ఉంటుందో తెలియజేసి చెప్పడానికి లేదు. ఒక రాణి అంతస్తు, రాణి భోగం, రాణి యొక్క ఐశ్వర్యం అనుభవించే వ్యక్తి చూసే చూపులు కాదు, సామాన్య ఆపరేటర్ చూసే చూపులు. నాకు ఎందుకంటే ఐశ్వర్యం హంబలే ఉంది అనిపించుకుంటాను. కానీ ఒక రాణి తన ఐశ్వర్యపు శోభతో వచ్చి ఒక పరిస్థితిని చూసి మాట్లాడుతుంది. మరి భోజనం బల్ల మీద ఆహార వస్తువులు ఎలాంటి విశేషమైన అని మాట్లాడుతుంది. భోజనం బల్ల మీద ఉండే ఆహార వస్తువులు ఏ వస్తువులో ఆహార వస్తువులు చెప్పిన ఆహార వస్తువులు గతంలో మీకు ఒకసారి మెడవసి జ్ఞాపకం చేస్తారు వదిలిపెట్టే కన్నా. భోజనం బల్ల మీద ఉన్న వస్తువులు ఎలాంటి వస్తువులు, ఏం భోజనం చేస్తాడు ఈ రాజు? దాదాపు ఆ రాణికి ఆశ్చర్యం కలిగించే భోజనం. దాదాపు అతని సేవకులు కూర్చుండే పీటలో, ఈయన కూర్చుండే సింహాసనం మామూలు సింహాసనం కాదు, లోకంలో ఎక్కడ లేని విచిత్రమైన సింహాసనం కట్టించుకున్నాడు. గుడ్డి ఆడితే బంగారం ఉండాలి, కాళ్ళు తాగితే బంగారం ఉండాలి, లేకపోతే కాళ్ళు తాగినా బంగారం తాగినా కాళ్ళు తాగితే కాళ్ళు పెట్టడు ఆయన. ఆడితే బంగారం మీద కూర్చోవాలి, కదవు తగిలిందంటే బంగారం తగలాలి, చేతితో పట్టుకుంటే బంగారమే ఉండాలి, బంగారం కాదు ఏది అంగీకరించే మనిషి కాదు. అలాంటి ఒక విశేషమైన వ్యక్తి. ఆ మనిషి యొక్క రాజకుమార్ సేవకులు కూర్చునే పెట్రోల్ తీసిందంట. నాకు కూడా లేదు ఇలాంటి కుర్చీ అన్నట్టు టైప్లో ఉండిపోయింది. భోజన పథకంలో కూర్చొని విశేషం మాట్లాడుతున్నాను. సేవకులు కూర్చుండే పెట్రోల్, వారు ధరించుకునే వస్త్రాలు. చోళ హోటల్లో చెన్నైలో నాకు వింతైన సమాచారం చూశాను. ఎంత మనిషి దాడి మీద మళ్ళీ కిరీటం పెట్టుకుంటూ టోపీ పెట్టుకుంటాడు, వాడికి ఏడు తగ్గినంత. చిన్న సమాచారం కాదు, లోనికి వెళ్ళే వాడికి సెల్యూట్ కొడుతుండే పరిస్థితి. చోళాస్ 5 స్టార్ హోటల్, 6 స్టార్ హోటల్. విశేషించి లోపలికి పోతే ఎలా ఉంటుందో భయంకరంగా లోపలికి పోతే ఏది తాకినా మురికయ్యేదో మన చేతి వల్ల దాన్ని మురికయ్యే పరిస్థితుల్లో భయంకరంగా కనిపిస్తుంది. అప్రాలు చూడాలన్నమాట. కానీ అలా కాదు, ఇది రాజు యొక్క సముఖంలో చదివి మాట్లాడుతున్న సమాచారం చూస్తున్నాం. శేబదేశ రాణి యొక్క షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానం అతను కట్టించిన మధ్య రోగాల సమాచారం, భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీటలను, ఆయన కూర్చుని పీట కదా అది, సేవకులు కూర్చుని పీటలను, అతని ఉపచారం కనిపెట్టును, వారి రాజవస్త్రములను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించు వారి, యెహోవా మందిరం అతడు అర్పించు దానబడును చూచి విస్మయమును గురైనట్లు. నేను ఈ కార్యముల గురించి జ్ఞానం గురించి ఆ దేశంలో నేను ఉండమాట నిజమే. ఆయనను నేను వచ్చి కనులారు చూడక మునుపు ఆ మాట నమ్మకంటిని, దానిలో సగమైన నాతో చెప్పలేదు. ఎప్పుడు నాకు తెలుసుకున్నా నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్నదాన్ని బహుగా మించినది. నీ భాగ్యం ఎంతో మించింది. నీ జనులు భాగ్యవంతులు, నీ మొదలు నీ ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞానవచనం నిలుచుండు, నీ సేవకులు భాగ్యవంతులు అని విశేషించి పొగిడేసి ఏమి అనుభవం అని అనుభవం బా అనేసి. నీ భోజనం బల్ల మీద భోజనం పదార్థాల భోజనం మనుషులు తినే భోజనమా? ఈ పీటలు మామూలు పీటల, నీ పడేసుకున్న డ్రెస్ ఉందే, సర్వ్ చేసే పడేసుకున్న డ్రెస్ సూపర్ క్లాస్. నా దేశంలో నీ మాటలు విన్నాను కానీ నమ్మలేదు, వచ్చి చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాడు. అబ్బురపోయింది మనిషి. ప్రభు నేసేమన్నాడంటే ఒక అడ్డు కొట్టేశాడు. సొలొమోను తన వైభవంతుడితో కూడా
ఒకదాని వల్ల అలంకరించబడేది. వ్యత్యాసం అదే. మనోనేత్రములు వెలిగింపబడిన వారి దృష్టి వేరుకుంటుంది, వెలిగింపబడిన వారి దృష్టి వేరుకుంటుంది. వెలిగింపబడని దృష్టిలో శాబదేశపురాడి సొలొమోను ఐశ్వర్యం చూసి అబ్బురపోయింది. విశేషమైన సంగతి. మనోనేత్రులు వెలిగించబెడితే వ్యత్యాసం ఉంటుంది. ఏది నేను చెప్పే సమాచారం ఇప్పుడు మీకు. మరియు మీ మనోనేత్రులు వెలిగింపబడినందున సొలొమోను తన వైభవవంతుడితో కూడా ఏమో చూసాడు, అడవి పూలు ఒకదానిలాగా నేనేసాడు. ఏ అడవి పూలు ఒకదానిలాగా నేను పనికిరానా, నువ్వు నాన్న పదానికి కూడా పనికిరావు అన్నాడు. నువ్వు ఎందుకు పనికిరావంటే అడవి పూలకు సహజమైన సొగసు ఉంటుంది, నీకు ఉండదు. 2, అడవి పూలకు సహజమైన వాసన ఉంటుంది, నీకు ఉండదు. అడవి పూలకు సహజమైన ఆకర్షణ ఉంటుంది, నీకు ఉండదు. ఒకదానిలాగా అలంకరించబడలేదు. నీకు ఆఫ్టర్ని ఎంత ఆడేశాడు అనుకునేసి. నువ్వు రంగు కొట్టుకుంటే రంగు ఉంటుంది, దానికి రంగు కొట్టుకుంటే రంగు ఉంటుంది. నువ్వు సెంటు కొట్టుకుంటే వాసన ఉంటుంది, దానికి సెంటు కొట్టుకోకుండా వాసన ఉంటుంది. నీకంటే ఇది శ్రేష్టమైన అని చెప్పేసి ప్రమాణేసి అడుగులు ఒకదాని వల్ల అలంకరించబడేదండి. ఏంటంటే వ్యత్యాసం తీసేస్తున్నావు బతిగా నిత్యత్వంతో పోలిసింది ఎంత మాత్రం అనేసి మాట. మీ కళ్ళు నిత్యత్వం దృష్టిలో చూడట్లేదు. భౌతికమైన మనోనేత్రములు వెలిగింపబడిన రూపంలో తాత్కాలికమైన దృష్టి చూస్తుంటే కనపడ్డాయి. విశేషంగా నిత్యత్వం దృష్టిలో చూస్తే కనపడ. వాస్తవానికి ప్రభువైన యేసుకి ఏముందో మనకి తెలియదు. ప్రభు అనేక మన వాళ్ళు ఏమంటుంటారంటే ఈయన ఎలాంటి వాడో అంటుంటారు. సముద్రాన్ని గాలిని అణిచాడు అనుకో, అణిచేటప్పటికి అబ్బో ఈయన ఎలాంటి వాడో, ఈయన సముద్రమును గాలి లోపడుతుంది అని చెప్పేసి ఎలాంటి వాడో నీకు తెలిస్తే కదా నేను మామూలుగా. నేను ఎలాంటి వాడో తెలియాలంటే నేను ఉండే స్థలానికి వచ్చి నా స్టేటస్ చూడాలి. నా స్టేటస్ను నిజంగా చూస్తే సొలొమోను గురించి మాట్లాడు. అందువల్ల ప్రభువైన యేసు యొక్క కోరిక ఏంటంటే ఆయన దేశంలోకి, ఆయన స్థలంలోకి వచ్చి ఏమి వదులుకొని భూమి మీదకి వచ్చాడో అసలు ఆయనకి ఏమున్నదో అది చూపించాలని కోరిక కలిగి ఉన్నాడు. అపోస్తలుడు యోహాను సువార్తలో మనోనేత్రములు వెలిగింపబడినందున 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క చిరకాలపు కోరిక, ఆఖరి రోజు అంటే సావు సమయంలో తెలియజేస్తున్నాడు. చిరకాలపు కోరిక చనిపోయేటప్పుడంట ఊరేగి ముందు మన దేశంలో ఊరి పడేవాడికి ఆఫర్ ఇస్తారంట, నీకేం కావాలి అని కోరుకుంటారంట. ఈ లాస్ట్ కోరిక, చివరి కోరిక ఏంటి, ఆ కోరిక తెచ్చాలని ఆల్రెడీ నేను వీలైతే తెచ్చేదానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటుందని విన్నా నేను. మరి వాస్తవం ఎంతో తెలియలా. కానీ ప్రభువైన యేసు చనిపోకముందు గాఢమైన తన చిరకాలపు కోరిక చెప్పేస్తున్నాడు. 17వ అధ్యాయంలో 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలని మరి పెద్ద కోరికది. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను ఓర్చడవలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడుకుని నన్ను ప్రేమించితివి. నేను ఆ చిరకాలం కోరిక, జగత్తు పునాది వేయబడుకుని ప్రేమించావు కదా నన్ను. నా కోరిక ఏంటంటే నేను ఎక్కడుంటానో వీరు నా దగ్గర ఉండాలా. ఉండటం మాత్రమే కాదు, నాకేమున్నదో వాళ్ళు కళ్ళారు చూడాలి. అప్పుడు అర్థమవుతుంది నేను ఎవరినో అర్థం కావాలంటే వారు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూడాలి. సొలొమోను నాకు వస్తాడు అక్కడ వాస్తవానికి. నేను పూల్లో ఒకదాని కూడా అలంకరించబడలేదని చెప్పినమాట వాస్తవం అని కళ్ళారు వచ్చి చూసిన జనులకు అర్థమైపోతుంది వాస్తవం నాకేముంటాం. అందువలన మనోనేత్రములు వెలిగింపబడటం అనేది ఒక ప్రాముఖ్యమైన సంగతి. దానివల్ల మనుషుల దృష్టి మార్చబడుతుంటుంది, ఆలోచన మార్చబడుతుంటుంది, దృక్పథం సంపూర్ణంగా మార్చబడుతుంటుంది. మీ మనోనేత్రములు వెలిగింపబడినంత ఈయన ఎలాంటి వాడో అంటున్నారే కానీ ఎలాంటి వాడు అయినాడో నువ్వు చూస్తే కదా ఎలాంటి వాడు తెలిసేది. నేను ఎలాంటి వాడో నీకు తెలియాలంటే
మరి నువ్వు అలాంటి వాడు అయిపోయింది, ఇదందుకు లేకపోయింది. సులభాకర్ పెద్ద స్టేటస్లో ఉండి పుట్టే యూతులతో నేను వెంటబడి నీ కళ్ళ మొక్కేవాడు కదా, నీ సినివేసేవాడు, గొడవంతో వచ్చేది. లేనిపోయిన గొడవ ఎందుకు మరి అంత స్టేటస్ వాడు? ఇదేంటి లేనిపోయిన గొడవ? మీ మనోన్నతుడు వెలిగించబడటానికి నేను చేసే కార్యక్రమం. భౌతికంగా ఆలోచించేయద్దు పరిస్థితి వాస్తవాన్ని, ఆత్మ సంబంధంగా ఆలోచించేయటానికి ఉద్దేశించి నేను ఏమై ఉన్నా అదంతటిని విడిచిపెట్టి మనిషి పలుకుబడి దాసుల స్వరూపం ధరించుకున్నది మీ మనోన్నతులు వెలిగించే కార్యక్రమం చేయడానికి, భౌతికమైన వాటి మీద మీ దృష్టి నిలబడకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసేది. భౌతికమైన వాటి మీద మీ దృష్టి ఉండకూడదు అనే ఒక విశేషమైన కార్యక్రమం కొరకు కార్యక్రమం జరిగించేసాను చెప్పచ్చు. అందువల్ల మీ మనోన్నతులు వెలిగింపబడినందున దాని వ్యత్యాసం ఉంటుంది. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 17వ వచనం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టుదో. అది తెలుసుకోవాలి. మిమ్మల్ని పిలిచాడు దేవుడు, పిలిచిన పిలుపులో నిరీక్షణ ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అన్న నిరీక్షణ ఎట్టుదో. నేనైనా రండి అని పిలిచిన పిలుపు నిరీక్షణ ఉంది. పిలిచిన పిలుపు 2 విశేషమైన సంగతులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ప్రభానేసి ఎక్కడ ఉంటాడో నీవు అక్కడ ఉండాలనే ఉద్దేశం కలిగి పిలిచిన పిలుపులో భాగమైంది. అంటే కాడ ఉండాలి. మనోనేత్రములు వెలిగింపబడిన వాటికి దృష్టి అలాగుంటుంది. అంటే కాడ నేను ఉండాలి. అంటే కాడ నువ్వు ఉండాలంటే కండిషన్ ప్రత్యేకించి నేను ఉండే కాడ నువ్వు ఉండాలంటే నువ్వు పాపంలో చావకూడదు. ప్రత్యేకించి ప్రశ్న యోహాను సువార్తలో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. అంటే కాడ నువ్వు ఉండాలంటే కండిషన్ ఉన్నాయి కొన్ని. జాగ్రత్త మనుషులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ సంగతి రాయబడి ఉంది. అంటే కాడ మనం ఉండాలి. 8వ అధ్యాయం 1వ వచనంలో, మొదలప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపముల నుండి మీరు చనిపోదు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పారు. కాబట్టి వెళ్ళే చోటికి రావాలంటే పాపంలో చావకూడదు. పాపంలో చనిపోయేవాడు మనోనేత్రములు వెలిగింపబడినవాడు ఏంటడు. ఆ మనోనేత్రములు వెలిగింపబడినవాడు పాపంలో చావడు. కాబట్టి మీ పాపంలో చనిపోతే నేను ఉండే స్థానానికి రాలేదు. నేను ఉండే స్థానానికి రాకపోతే నాకేమన్నదో మీరు చూడలేరు. నాకేమన్నదో నువ్వు నిజంగా చూడాలంటే నేను ఉండే స్థానంలో ఉండాలి. అప్పుడు నాకు అనుగ్రహించబడిందని నీ కళ్ళారా చూడాలి. ప్రభు అంటే ఏసు అంటే ఈయన. నేను భూమి మీద ఏదో అనుకున్నానే ఆయన గురించి. ఏమనుకున్నావు? సముద్రాన్ని, తుఫాన్ని మాట చేత గద్దించగలిగినవాడు అనుకున్నా. కరెక్టే. ఇంకేమనుకున్నావు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగినవాడు అనుకున్నా. రైటే. ఇంకేమనుకున్నావు? ఏదో అనుకున్నాను. కానీ ఈయన ఆయన చూడటానికి నీవు ఆయనతో పాటు ఉండటం అవసరమైనది. ఇది మనోనేత్రంలో వెలిగించబడిన వారు అనుభవించే స్థితి. అది విశేషమైన సమాచారం. అందువల్ల నేను వెళ్ళే స్థలానికి మీరు రావాలంటే మీ మనోనేత్రం వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఏంటి అలాంటిది తెలిసినా నిజంగా మనోనేత్రం వెలిగించబడ్డా ఊరికనే 4 మాటలు విని నీ దృష్టిలో విశ్వాసం అని చెప్పుకుంటున్నావా? కాబట్టి మనోనేత్రం వెలిగించబడి మనిషి వేరే రకం ఉంటాడు, ఆలోచన వేరేగా రకం ఉంటుంది, శరీర సంబంధి వేరే రకంగా ఆలోచన చేస్తుంటాడు అని చెప్పచ్చు. మీ పిలిచిన పిలుపులో ఉండే నిరీక్షణ ఏంటి? నా పిలిచిన పిలుపు నిరీక్షణ. ఒక ఆయన నేను మాట్లాడాను, అడిగాను ఒక సహోదరిని పిలిచి దగ్గరికి పిలిచి మాట్లాడాను, సువార్త చెప్పాను. నా జీవితంలో ఒక కోరికలను నెరవేర్చుకోవాలన్నాడు. అది మీరు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉండో నేను చెప్పలేను. అసలు అల్పమైన కోరిక.
దానికోసం జీవితం అంతా త్యాగం చేస్తాడట. ఏంటి అని కోరికని చివరికి అడిగితే ఆఖరి చెప్పాడు, మా ఊర్లో నేను మా ఊరు ప్రెసిడెంట్ అవ్వాలా కోరిక. అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది వాస్తవానికి. కాబట్టి దేవుడు మీకు పిలిచిన పిలుపులో ఏముందంటే చెప్పాడు, పిలుపులో ఉంది, మీ ఊరు ప్రెసిడెంట్ అవ్వడానికి కాదు ఉంది పిలుపు. దేవుడు కుమారుడు ఒకటి కృష్ణ ప్రభుతో పాటు ఆయన మహిమలో ఆయనకేముందో చూడటం, దాంట్లో పాలు పొందటం, ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ అది. 2వ దశలోనికి 2వ అధ్యాయం 14 వచనంలో మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవన్నాను. ఏం పొందాలి? కృష్ణ యొక్క మహిమను కూడా పొందాలి. ఆయన ఏమనిపిస్తున్నాడో నువ్వు కూడా దాన్ని అనిపించాలి అనే ఉద్దేశంతో సువార్తలో మిమ్మల్ని మీకు పిలిచాడు. పిలుపులో ఇది ఉన్న విశేషమైన సంగతి. సువార్త పిలుపులో ఇది ఉంటే మీ మనోనేత్రం వెలిగించబడుతుంటాయి. మనోనేత్రం వెలిగించబడిన వాడికి ఏం తెలుస్తుందంటే కృష్ణ మహిమలో నా కూడా పాలు ఉంటుంది అని సమాచారం తెలుస్తుంటుంది. మనోనేత్రం వెలిగించబడినందువల్ల మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉండే నిరీక్షణ ఏంటి? ఎలాంటి నిరీక్షణ ఉంది నీకు? ఏం నిరీక్షణ అంటే ప్రభుని యేసు ఊరించి చెప్పాడు, నాకేమన్నదో మీరు చూడాలంటే అబ్బా మీరు నా దగ్గర ఉండేక్కడ నా నిండెక్కడ మీరు రావాలి, నేను నా దగ్గర నిండెక్కడికి వచ్చి నాకేమన్నదో మీరు అప్పుడు చూడాలి. అంత అయినా అయినా అనుకోవాలి. అంత అయినా నువ్వు అనుకునేటప్పుడు నువ్వు కూడా అంత అయినా అవుతావు. పిలుపులో ఉన్న నిరీక్షణ ఇది విశేషమైన సమాచారం. కాబట్టి నువ్వు ఒక ఊరి ప్రెసిడెంట్ అప్పుడు నాకు అభినంగానే అసహ్యం అయిపోయింది. మనిషి అనుకున్నా. ఈ పిలుపులో నిరీక్షణ ఊరి ప్రెసిడెంట్ కాదు, మహిమలో కృష్ణ ప్రభుతో పాటు పాలు పొందే మహత్తరమైన పిలుపు. ఆ నిరీక్షణ విశేషమైన సమాచారం. కాబట్టి ఇది మనసారి మనం మాట్లాడేది మామూలు నిరీక్షణ కాదు, శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఈ నిరీక్షణ భూ సంబంధమైన ఏ నిరీక్షణ సంబంధించింది కాదు. ఏమి చెప్పాడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, కొలస్సీ 3:4లో మీరు పిలుపు అన్న మీరు పిలిచిన పిలుపు అన్న నిరీక్షణ ఏమందంటే చెప్పాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుతుంది. అది నిరీక్షణ, నిక్కుడే నిరీక్షణ. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షం. నిజంగా నిరీక్షణ కలిగిన మనిషి ఏం చేస్తుంటాడు తెలిసిన? ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడు, ఈ మనసును నిర్దోషంగా పెట్టుకుంటాడు, తన తలంపులు భౌతికమైన శరీర సంబంధ వాటి చేత కొట్టబడుకున్నట్లుగా దాని పైన నిలబెట్టుకుంటాడు. నిరీక్షణ కలిగిన మనిషి చేసే విశేషమైన సమాచారం. మీరు పిలిచిన పిలుపు నిరీక్షణ లాంటిదంటే అల్పమైన వాటిని చిన్న వాటిని చూడదు, ఆలోచించే చిన్న వాటిని ఆలోచించే ఎంత గొప్ప వాటిని ఆలోచన చేస్తుంటుందో. కాబట్టి మనోనేత్రులు వెలిగించబడిన వాడు ఆ పైన ఆలోచన చేస్తుంటాడు. ఈ దేహంలో అలాంటి పరిస్థితి, ఈ మనసులో అలాంటి దృక్పథం, ఈ జీవన శైలిలో అలాంటి నడక, పిలిచిన పిలుపుల నిరీక్షణ లాంటిదో ఆ జీవితమే ప్రత్యేకించి ఉంటుంది. ఆ జీవితం ప్రత్యేకించి ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 3:2 అధ్యాయం 20వ వచనంలో, గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నా, ఈ జీవించేది నేను కాదు. నువ్వు గత బ్రతుకుతుందండి, నేను బ్రతికి తిట్టు బ్రతుకుతానా? నేనే బ్రతికితే ఏం చేస్తానంటే స్త్రీలను పురుషులను ఈడ్చుకొని శర్షంలో పడేస్తాను, హింసిస్తాను. అలా నేను బ్రతికితే బ్రతికే బ్రతుకు. ఇప్పుడు నేను కదా బ్రతుకుతుంది. ఆ వాడు చచ్చాడు, సిలువేయబడ్డాడు, నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. ఈ జీవించేది నేను కాదు, క్రీస్తు ఆయన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు శరీరం అందు జీవించి ఈ జీవితం ఉందే నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుడి కుమారుల విశ్వాసంలో బ్రతుకుతున్నాను. నేను బ్రతకట్లేదు, క్రీస్తులో బ్రతుకుతున్నాను. నాలో పిలుపు నా నిరీక్షణ చేసే విశేషమైన. కాబట్టి నీ పిలుపు నాకు నిరీక్షణ ఉంటే ఎవరి కోసం బ్రతుకుతావు అని చెప్పాడు. నేను బ్రతికేది నా కోసం కాదు, నేను కాదు ఇప్పుడు బ్రతుకుతుంది. అసలు నేను బ్రతికితే నా బ్రతుకు ఒక వేరే రకం ఉండింది, ఒకప్పుడు ఉండింది కదా, అది నేను బ్రతికాను. తార్సువాడైన సౌలు బ్రతికిన బ్రతికది.
భయంకరంగా ఉంది. కానీ ఇప్పుడు నేను కాదు బ్రతుకుతుంది, క్రీస్తు బ్రతుకుతున్నాను నాలో. ఎందుకు కథ? పోయి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో బ్రతుకుతున్నా. ఇప్పుడు శరీరం మందు జీవించి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పించుకుని దేవుడు కుమార్యంతో విశ్వాసం బ్రతుకుతున్నాను. ఈ బ్రతుకు కారణం అది అంటే అర్థమేంటయ్యా? అర్థమేమంటావా? నేను భోజనం చేస్తే క్రీస్తు కోసం తింటాను, నీకు తెలుసు అది సంగతి అని అడిగాడు. నా కోసం తినను, నేను నా కోసం నేను భోజనం చేయి, నా కోసం నేను బ్రతుకను. కాబట్టి ఆ మహిమలో నాకు పిలిచిన పిలుపు నా నిరీక్షణ ఏం చేస్తుందంటే, నన్ను పిలిచిన పిలుపు నిరీక్షణ ఏం చేస్తుంటుందండి జనాన్ని? తన కోసం తను బ్రతికేటట్టు చేయదు. నిరీక్షింటే మనుషుడు యొక్క జీవితం చేయలేదు. నాకు కూడా మీకు అర్థమవుతుంది కదా. ఊరికే భక్తి మాటలు చెప్పుకొని బ్రతుకుతాం కాదు. ఇది వాస్తవమైన జీవితం జీవించే విధానం. ఇది ఆ పిలిచిన పిలుపులో నాకు నిరీక్షణ ఏంటో తెలుసు. ఏంటో నిరీక్షణ? రెండవ తిమోతి ఆ నిరీక్షణ గురించి మాట్లాడతాను. పిలుపున నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే 2వ తిమోతి 4వ అధ్యాయంలో 6వ వచనం సమాచారం ఉంది. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. పానార్పణం అంటే దేవుడి సముఖంలో ద్రాక్షరసము నీళ్ళుగా పారబోయబడుతుంది. అది పానార్పణం. దేవుని సముఖంలో పోయబడే పానార్పణం. అది దేవునికి పానంగా పోయబడే అర్పణ. నా బ్రతుకు అలాగే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలం సంసిద్ధంగా ఉంది. నా నిరీక్షణ అది. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? మంచి పోరాటం పోరాడు పరుగుతుంది పట్టించుకున్నాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇక మీద నా కొరకు నీతికి ఉంచబడింది. ఆదేమన నీతిగల న్యాయాధిపతి పోవద్దు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత అపేక్షించే వారికి అందరికీ అనుభవిస్తుంటాడు. కాబట్టి దృష్టిలో మార్పు, దృక్పథంలో మార్పు, జీవన విధానంలో మార్పు, నడుపులో మార్పు ఉంటుంది. పిలుపున్న నిరీక్షణ ఎట్టుతో నీకు తెలిస్తే ఆ నిరీక్షణ ఎరిగిన మనిషి జీవించే విధానం ఎలా ఉంటుంది ప్రత్యేకించి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టుతో కళ్ళు తెరబడి మనోన్నతం వెలిగించబడిన జీవిత విధానం ఇది. లేఖనాలు కంటది చెప్పడం కాదు, వల్లించటం కాదు. నాకులాగా మీరేదో వింటం కాదు, అది జీవన విధానం మర్చిపోవాలి సంపూర్ణంగా. దాని దృష్టి దృక్పథం సంపూర్ణంగా వేసే అడుగుల్లో, జీవించే విధానంలో, తలంచే తలంపుల్లో కరెక్ట్గా కనపడాలి. ప్రత్యేకించి కనపడాల్సిన అవసరం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఇంటిదో ఆ పిలుపు నిరీక్షణ కలిగిన మనుషులు జీవించే విధానం వేరుకుంటుంది. జీవించే విధానం వేరుకుంటుంది. ఆ విధానం గురించి మాట్లాడి ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతికైతే క్రీస్తు కోసం బ్రతుకుతాను. నేను బ్రతికైతే క్రీస్తు కోసం బ్రతుకుతాను. నా కోసం బ్రతుకుని అయిపోయింది. నా కోసం బ్రతికే రోజులు పోయినాయి. 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావు అయితే లాభం. ఇదేంటే చావు కోరికిన ఎదురోడు నువ్వు వెరీ కాదు, అది లాభం. అది నాకు లాభ నష్టాలు, నాకు బిజినెస్ తెలిసిన సంగతి మాట్లాడుతున్న మనిషి. లాభ నష్టాలు అడిగిన వాడిని నేను బిజినెస్ టైమ్స్లో మాట్లాడుతున్నా. ఏది లాభం ఏది నష్టం అనే సంగతి నాకు పూర్తిగా తెలుసు. ఒక బిజినెస్ మ్యాన్కి లాభ నష్టాలు, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లాభ నష్టాలు ఎలా తెలుస్తుంటాయో, మనోన్నతను వెలిగించబడిన వాడికి వాడి జీవితం లాభ నష్టాలతో అవి తెలిసిపోతుంటాయి. నా మట్టుకు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా. చావైతే లాభం. మనోన్నతను వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఇద్దాం. నెంబర్ 2, రెండవ విశేషమైన సంగతి ఏం చెప్పాడంటే ఎఫెసీ 1వ అధ్యాయంలో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. రెండవ విశేషమైన సంగతి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. నేను అనేక మంది చెప్పాను, మళ్ళా చెప్పాల్సి వస్తుంది, మాట్లాడుతున్నా. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తికి వారసత్వం. ఆ స్వాస్థ్యం అనేది, ఈ స్వాస్థ్యము మహిమైశ్వర్యంతో కూడింది. ఐశ్వర్యం కాదు, అది మహిమైశ్వర్యంతో కూడింది. అది మాట్లాడు
ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మీరేమనుకున్నా నాకు అభ్యంతరంలా. నాకు భూమి మీద ధనవంతుడు కనపడ్డావు. న్యూస్ పేపర్లో వస్తాయి, ఫలానా ఈ లోకంలో ఫలానా పెద్ద ధనవంతుడు, ఇండియాలో పెద్ద ధనవంతుడు న్యూస్ పేపర్లో చదువుతాను నేను, కానీ ధనవంతుడు నాకు కనపడరు. కారణం ఏమంటే పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎంతో ధనంలో చెప్పడానికి లేదు. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. కాబట్టి ధనవంతుడిని చూస్తే అబ్బాయి పెద్ద ధనవంతుడే అనే ఫీలింగ్ నాకు రాదు. నేను పేదవాడిని తలపు నాకు పుట్టదు వాస్తవం. కారణం ఏంటంటే నా స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం, అది మహిమ యొక్క ఐశ్వర్యం ఎంతో చెప్పడానికి వీలేదు. పరిస్థితి స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం అంటే నాకున్న ఇంట్లో ఈ భూమి మీద ధనవంతుడు ఒక అడుగు స్థలం కొనలేడు. నాకున్న ఇంటిలో భూమి మీద నాకేదో ఆస్తుందని చెప్పట్లా, భూమి మీద నాకు ఆస్తు లేనాడు నేను. కానీ నాకున్న ఇంట్లో మహిమైశ్వర్యంలో దాంట్లో ఈ భూమి మీద ధనవంతుడైన వాడు ఒక అడుగు కొనలేడు. మహిమైశ్వర్యం ఎంతదో అని చెప్పి ప్రత్యేకించి ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. పరలోకమందున దేవుడు చెప్పాను, నేను కొన్నిసార్లు మీకు మాట్లాడినప్పుడు మాట్లాడాను. బంగారం గ్రామం కొట్టడానికి దగ్గర దమ్ము లేదు, కానీ నేను గతంలో మీకు చెప్పినట్టు నేను బంగారు వీధిలో నడుస్తాను. అది స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. దానికి నా ఉదయం సిద్ధపడి ఆలోచన చేస్తుంది ప్రత్యేకించి. కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక నిరీక్షణ లాంటిదో, పరిశుద్ధులు ఆయన మహిమ యొక్క స్వాస్థ్యం లాంటిదో మీరు తెలుసుకోవాలి. కళ్ళు తెరబడితే మనం ఎంత వెలిగించబడితే అర్థమైపోతుంది సంగతి. కళ్ళు మూసుకున్న వాడికి సంగతి తెలియదు, అర్థమే కాదు వాస్తవానికి. మూడో ప్రత్యేకమైన సంగతి మిమ్మల్ని వేస్ట్ చేయకుండా మూడో సంగతికి వెళ్ళిపోతున్నాం ప్రత్యేకించి. మూడోది ఏం చెప్పాడంటే ఆయన మన ఎందుకు కనుకొచ్చిన బలాత్సంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సంగం బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమేంటిదో అది తెలుసుకోవాలి. మీరు క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం ఆశ్చర్యమైన బలాత్సయం. వాస్తవానికి ప్రభువైన యేసు కల్వరి శిలువలో హీనపరచబడి, అవమానపరచబడి, ఉమ్మివేయబడి, అసహించబడి, తృణీకరించబడి, చిత్రహింసలు చేయబడి, కనీసం ఆయన మా వాడు మా ప్రభు అని చెప్పుకోవడానికి ధైర్యం లేని పరిస్థితుల్లో నిర్వీర్యం అడిచేసి అవమానకరంగా చనిపోయిన తర్వాత ఒకడు పొరపాటు లేచి వస్తాడేమో అని మాట నిర్గతకం చేయటానికని సమాధిలో పెట్టేసి దానికి ప్రభుత్వం ముద్ర వేసిన తర్వాత కావలి పెట్టి సంపూర్ణంగా లైన్ చేయాలన్న విశేషంతో ఆలోచించేసే కాలంలో పరలోకమందు దేవుడు ఆయన మృతులు లేపే క్రీస్తు బాబే చనిపోతే ఆయన దేవుడు లేపేది ఎవరు అనే పరిస్థితుల్లో దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. ఆయన మృతుల నుంచి లేపడం ఒక విశేషమైన సమాచారం. మృతుల నుంచి లేపడం మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని మత నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేసి పరలోకం దేవత దిగొచ్చాడు. దేవత దిగొస్తే కావులు ఉన్న రోమన్ సైనికులు చచ్చినలాగా అనుకున్నారు. చనిపోవాలా, చావలేదు వాళ్ళు, చచ్చిన వాడైనట్టు పడుకున్నారు, నాటమాడుతున్నారు. అంతే బతుకున్నట్టుంటే చంపేస్తారేమో భయంతో చచ్చినలాగా పడుకున్నారు అంతే. కాబట్టి చచ్చినలాగా పడుకుని ఉంటే వచ్చాడు, ముద్ర లాగేశాడు, రోమ ప్రభుత్వం ముద్ర లాగేశాడు, బండం పొల్లించేసాడు, కూర్చున్నాడు. భువనేశ్వరుడు మృతులు వచ్చి బయటకు వచ్చేసాడు. బయటకు రావడం అనేది నేరుగా వీళ్ళు చూసేసి నేను కొద్దిసేపు అయిన తర్వాత పట్టణానికి వెళ్ళిపోయా, మేము మెలుగుగానే ఉన్నాం, కానీ పట్టణం నుంచి ఒక దోత వచ్చాడు, ఆ దెబ్బకు మేము చచ్చినలో పడుకున్నాం. రమ ముద్రను చీల్చేసాడు, బండలు లాగా ఒకటి పడేసాడు, కూర్చుని దాని మీద ప్రభు లేచి బయట వెళ్ళిపోవడం మేము కళ్ళా చూసామని చెప్పేసి. అపోస్తుల కంటే ముందుగా ప్రభు యేసు యొక్క పునరుద్ధానము ఆయన శత్రువులకు బాగా తెలిసిపోయింది. ఆయన కనపరిచిన బలాత్సే
మృతులోంచి లేపి, ప్రభువుని యేసు మృతులోంచి లేపిన ఆ రోజున అనేక సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచి పట్టణానికి వెళ్ళిపోయి కనపడ్డారు. ఆయన కనపరిచిన బలాత్సేవకు విశేషమైన సమాచారం. ఆ బలాత్సేవం నీ ఎందుకు కనపరిచాడని చెప్పాడు ప్రత్యేకించి. కాబట్టి నీ కళ్ళు తెరవబడితే ఆ బలాత్సేవం నీ ఎందుకు కనపరచబడింది అన్నాడు. ఎలా కనపరచబడింది అంటే అపరాధం చేత పాపం చేత చచ్చి నువ్వు కూడా చచ్చిపోయావు. క్రీస్తు ప్రభుతో కూడా బ్రతికించి, కేవలం బ్రతికించాడా కాదు, పరలోకంలో కూర్చొని పెట్టాడని ప్రత్యేకించి మాట్లాడాడు. ఎఫెసీయులో అధ్యాయం సమాచారం రాకూడదు. కాబట్టి ఆయన నీలో కనపరిచిన బలాత్సేవం ఎఫెసీయులో అధ్యాయంలో 5వ వచనం నుండి 4 అధికారులు ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడైండి, మనము మన అపరాధం చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మనలో చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. కృపచేతనే రక్షింపబడారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగంలో కనుపరిచిన మిత్రము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చొని పెట్టాడు? కూర్చొని పెట్టాను కనపరిచిన బలాశయం. పరలోకమందు కూర్చొని పెట్టిన విశేషమైన బలాశయం చూపించాడు కృపనేసినందు. ఆయన మనలో కనపరిచిన బలాశయం విశేషమైన సమాచారం. భూ సంబంధులు పరలోక సంబంధం స్థలంలో కూర్చొని పెట్టబడ్డారు బలాశయం బట్టి. ఇంకేం బలాశయం కనపరిచాడు తెలిసిన? పాపం చేసిన మనుషులు, మరణానికి లోబడే మనుషులు పాపం జయించి పాపం చేయకుండా నిలబట్టం మాత్రమే కాకుండా మరణం మీద ఏర్పాటు చేసే విశేషమైన కార్యక్రమాలు జరిగించాడు బలాత్సయం అలాంటి వారు. కాబట్టి నువ్వు పాపాన్ని ఏర్పాటు చేస్తున్నావా? క్రీస్తు యేసునందు చూపించిన బలాత్సయం నీలో ఉందా? మనోన్నతను వెలిగించబడిన వాడు ఏం చేస్తుంటాడంటే పాపం మీద జయ జీవితం జీవిస్తాడు, పాపం చేయకుండా బ్రతుకుతాడు. బ్రతకలిగిన స్థితి క్రీస్తు యేసునందు అనుగ్రహించిన బలాత్సయం, బలం కలిగిన వాడు. కురింపిగా అపవాచ్యత కురింపిగా అనదొక్కబడ్డ వాడికి శక్తి వచ్చి ఈ రోజున ఏం చేస్తుంటాడంటే పాపం చేయకుండా జీవితం జీవించే మహత్తమైన కార్యం చేస్తుంటాడు క్రీస్తు యేసునందు. మనోన్నతుడు వెలిగించబడి జరిగే కార్యక్రమం అది. పాపం చేసేవాడు, పాపం మనోన్నతుడు వెలిగింపబడినవాడు పాపాన్ని చేసేంత హీన స్థితికి దిగజారుడు బలాత్సయం. క్రీస్తు యేసునందు కనపరిచిన బలాత్సయం. కాబట్టి పాపం చేయకుండా ఉండే సామర్థ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు యేసునందు దేవుడు కనపరిచిన బలాత్సయంలో వచ్చింది. పాపం మీద విజయం, పాపం మీద విజయం వచ్చింది. మరణం మీద ఏలుబడి నీకు సంప్రాప్తమైంది. అధ్యాయంలో మరియు మీ మనోజ్ఞతలు వెలిగించబడ్డ జరిగిన విశేషమైన 3 కార్యక్రమాలు ఇవి. రోమీయులకు 5వ అధ్యాయంలో ప్రభుత్వం నీదే, ఏలుబడి కూడా నీదే, రాజ్యాన్ని ఏలుబడిని ప్రత్యేకించి అప్పగించిన విశేషమైన సంగతి 5వ అధ్యాయం 17వ వచనం సమాచారం రాబడింది. 5వ అధ్యాయం 17వ వచనం, మరణం ఒకని అపరాధమును వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలునేడు కృప బాహుళ్యమును నిధిదానం పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఆ ఒక్కరి ద్వారానే ఏలుదరు. మరణం మీద ఏలుబడి నీకు లభించిందంటే క్రీస్తు యేసునందు కనపరిచిన బలాత్సయం నీకు మరణం మీద ఏలుబడి జరిగింది వచ్చిందంటే. పాపం మీద నీకు జయం అనుగ్రహించబడిందంటే క్రీస్తు యేసునందు కనపరచబడిన బలాత్సయం. కాబట్టి ఆ బలాత్సయం బట్టి నీకు పాపం మీద జయము, మరణం మీద ఏలుబడి ప్రత్యేకంగా లేపబడి పరలోకంలో కూర్చుని పెట్టబడిన ఈ మహత్తమైన కృప క్రీస్తు యేసునందు అనుగ్రహించబడింది. నీ మనోన్నతం వెలిగించబడితే ఈ సంగతులు సొంతమైపోతాయి. కళ్ళు పోయిన వాడికి ఏమి సొంతం కావు. అందువల్ల ఆ మనోన్నతం వెలిగించబడినందువల్ల ఏం జరిగిందంటే మొట్టమొదట మీ పిలుపువలసిన నిరీక్షణ ఎట్టిదో. ఎలాంటి నిరీక్షణ? రెండోది పరిశుద్ధుల ఆయన చెప్పిన పరిశుద్ధులయ్యేలా ఆయన కనుపరిచిన ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. 3 క్రీస్తు యేసునందు ఆయన కనుపరిచిన బలాత్సయం బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క మహత్తమైన విశేషమైనట్టుగా ఏం చేస్తున్నాడంటే మనలో కనపరిచి మహత్తమైన బలాత్సయాన్ని బట్టి మన ద్వారా గుర్తుపెట్టుకోండి, పరలోకంలోని ప్రధాన అధికారులకు జ్ఞానం తెలియజేయడం దేవుడు సంకల్పించాడు. కాబట్టి సంఘం ద్వారా పరలోకంలో అధికారులకు జ్ఞానం తెలియజేయడానికి మనం ఏపాటి వాళ్ళం మనలో కనపరిచిన బలాత్సయం అన్నమాట. ప్రత్యేకించి ఎఫెసీ 3వ అధ్యాయంలో 8వ వచనం సమాచారం రాబడింది. నాకు గొడవ ఎందుకు అర్థమవుతుంది కదా.
ఎఫెసీయులు 3:5 వచ్చిన సమాచారం రాబడింది. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 3:8 వచ్చిన దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులకు అధికారులకు సంఘం తన నాన్న విధమైన జ్ఞానం తెలియజేయాలి. ఎవరికి బాగా దేవుడి జ్ఞానం, దేవుడి గురించిన జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంటుంది? పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఉంటుందా? భూమి మీద నరులకు ఎక్కువ ఉంటుందా? సహజంగా పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఎక్కువ జ్ఞానం ఉండాలి. కానీ ఇప్పుడు సంగతి ఏంటంటే క్రీస్తు యేసునందు మనకు కనపరిచిన బలాశయమును బట్టి భూలోకంలో సంఘం ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు దేవుని జ్ఞానం తెలియజేయబడటం అనేది విశేషమైన సమాచారం. ఆయన మనలో కనుకొచ్చిన బలాశయం చేసే విశేషమైన సమాచారం అది. కాబట్టి మనోనేతలు వెలిగించబడితే నువ్వు ఎవరో నీకు అర్థమైపోతుంది. వాస్తవానికి ఎవరో నువ్వు వాస్తవానికి నీ దృష్టిలో నువ్వు ఎవరో అయినా నాకు తెలియదు. కానీ